చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ద గ్రేట్ వర్స్టైల్ యాక్టర్ చిట్టిబాబు గారు దాదాపు 3 తరాలతో యాక్ట్ చేసిన యాక్టర్స్ లో చాలా తక్కువ మంది ఉంటారు మనకి ఇప్పుడున్న ఈ జనరేషన్ లో. ఇలాంటి ఒక యాక్టర్ నిజంగా ఇప్పుడున్న యాక్టర్స్ తో కూడా వర్క్ చేయడం నిజంగా గ్రేట్. దేవుడిచ్చిన గొప్ప వరం ఏమైనా ఉంది అంటే యాక్టర్స్ కి మంచి హెల్త్, మంచి ఆరోగ్యం అండ్ పేరు, డబ్బు ఇవన్నీ కూడా. సో చిట్టిబాబు అన్నని ఎన్నో సంవత్సరాల నుంచి నేను అడుగుతూనే వచ్చాను, ఇంటర్వ్యూ అంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు డెఫినెట్గా మన ఇద్దరం కూర్చుంటాం అని చెప్పారు. ఆ రోజు రానే వచ్చింది. డెఫినెట్గా చిట్టిబాబు అన్న దగ్గర నుంచి చాలామంది చాలా క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ వాటన్నిటికీ ఈరోజు నేను సమాధానం తీసుకునే ప్రయత్నం అయితే చేయగలుగుతాను. సో నమస్తే చిట్టిబాబు అన్న. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఎస్పెషల్లీ నా తమ్ముడు రోషన్. ముందర తమ్ముడు అయినప్పుడు సారీ చెప్పకూడదు, కానీ చెప్పాలి. నా తమ్ముడు రోషన్ 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాడు, కానీ చేయకూడదు, ఇంటర్వ్యూ ఇవ్వకూడదు అనేది మాత్రం 99% నాకు లేదు. ఏదో కుదరక ఏదో ఆటంకాలు రావడం, చేద్దాంలే మళ్ళీ నువ్వు అడగడం, నేను ఇవ్వకపోవడం జరిగింది. అందుకు ఫస్ట్ నా తమ్ముడైనా రోషన్ సారీ. అయ్యో అన్న కాదు, ఇన్నాళ్ళకి మనకి ఆ బాబా, నేను నమ్మిన బాబా కలిపాడు. దిస్ ఇస్ కరెక్ట్ టైం. ఎందుకంటే ముందరిస్తే నేను యంగ్గా ఉండేవాడిని, ఇప్పుడు ఇంకో కొన్నాళ్ళు పోతే ఇంకా ఓల్డ్ అయ్యేవాడిని. ఇప్పుడు యంగ్గానే కనబడుతున్నాను, చాలా యంగ్ కనబడుతున్నారు. అందుకోసం ఏంటంటే నువ్వు మాత్రం ఏంటంటే నా వయసు అడగకూడదు, వయసు జనానికి తెలుసు 55, 56 అంతే కదా. అవును, మా ఇంటి అదేమో నాకు నిజంగా చెప్తే 56, 65 అనుకుంటారు. నిజం చెప్పేస్తున్నా, తమ్ముడికి చెప్పాలి కదా, ఎక్కడొకటిగా మా ఇంటి నెంబర్ అని అనుకుంటారు అందరూ, కానీ నా ఏజ్ 81. ఫిబ్రవరి 10th నా 81లో ఎంటర్ అయ్యా. ఓకే. నాకు మా అన్నయ్య ఒకటి చెప్పేవాడు, ఆరోగ్యమే ఆంధ్ర బ్యాంక్ అని. ఓకే. 81లో కూడా ఇంత మీ అన్నయ్య చిట్టనే ఇంత యాక్టివ్గా ఉన్నాడంటే నిజంగా ఇదంతా దేనికంటే నేను నమ్మిన బాబాయ్ అనుకుంటాను. ఇంకేది కాదు, ఏ శక్తి కాదు. ఇప్పుడు నీతోటి ఈ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడడం కూడా నేను నమ్మిన బాబాయ్ అనుకుంటాను. అది నా ఇది. ముందర నీకు సారీ చెప్తూ మనం ఇంకా ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ కనుక ఇంకా ఎన్నెన్నో మంచి నా థాట్ ఏంటంటే ఫస్ట్ నీకు చాలా గొప్పగా నిన్ను ఒక మాట సన్మానం చేయాలి మా రోషన్ గారికి. ఎందుకనుకున్నా అంటే ఈ జనరేషన్లో పుట్టి నువ్వు 3 జనరేషన్ ఆర్టిస్టులందరినీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆర్టిస్టులు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి చెప్తుంటే నీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తుంటే నిజంగా 3 తరాలకి ఈ తరానికి ఓ బ్రిడ్జి రోషన్. నిజంగా దానికోసం మాత్రం వాళ్ళు ఉన్నవాళ్ళు ఓకే, ఆల్రెడీ పాత ఆర్టిస్టులు పోయిన వాళ్ళు ఆ జనరేషన్ అందరి తరఫున అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నా నమస్కారాల కంటే నా బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఇలాగే ఉండాలి. నా కోరిక ఏంటంటే అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు, అందరి గురించి చెప్తున్నాడు, మా రోషన్ గురించి ఎవడు అడగట్లేదు. అసలు మా రోషన్ గురించి కూడా నా తమ్ముడు గురించి ఎవడో ఇంటర్వ్యూ చేయడా అసలు అనుకుంటూ ఉంటావు. కానీ ఏంటంటే ఇంతమందిని పరిచయం చేస్తుంటే నీకు చాలా మటుకు నీ ఇంటర్వ్యూ రాకపోవచ్చు, కానీ అన్ని ఇంటర్వ్యూలు చూసి నీకు ఫోన్ చేశా కూడా. అవును, చాలా బాగుంది. ఎంతో ఎక్కడెక్కడికో ఏం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ రావడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా, నేను జనానికి నేను ఎలా ఉన్నా ఈ 81 ఏజ్లో అని చెప్పడం కోసం ఒకటి, నా తమ్ముడు కోరిక చేస్తాను రెండో కోరిక, అందుకోసం థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు నిజంగా చాలా ఈ జనరేషన్లో పుట్టి ఏదో ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అని ఇందులో ఉన్నారు తప్ప ఏదో పాఠాల గురించి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ ఛానల్స్లో పెట్టి నువ్వు మద్రాసు వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అడ్రస్ పట్టుకుని వచ్చేసి అలా చేస్తున్నావు అంటే నిజంగా థ్యాంక్ యూ అన్న. మన రూట్స్ అన్నది మర్చిపోకూడదు. కరెక్టే, రూట్ ఉంటుంది. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటి తెలుసా, ఒక 1,00,000 ఉన్నవాడికి 10 లక్షలు కావాలి, 1 కోటి ఉన్నవాడికి 10 కోట్లు కావాలి, 10 కోట్లు ఉన్నవాడు 100 కోట్లు కావాలి. హౌ టు ఎర్న్ మనీ, డబ్బే. నిజంగా ఇప్పుడున్న ఆర్టిస్టులు ఆ తరం గోల్డెన్ ఏజ్, దట్ ఈస్ ద గోల్డెన్ ఏజ్. అప్పుడు లేదు. నిజంగా ఆర్టిస్టులకి ఏం తెలుసా, కీర్తి,
కీర్తి. రామారావుకి ఒక మంచి వేషం పోతే నాగేశ్వరరావు బాధపడేవారు, నాగేశ్వరరావుకి ఒక మంచి వేషం పోతే రామారావు బాధపడేవారు. అయ్యో నేను అనవసరం కాల్ షీట్ అడ్జస్ట్ చేయలేకపోయాను, ఆ వేషం మంచిది. ఏంటంటే ఓల్డ్ కీర్తికాంక్ష. అప్పుడు నెల జీతాల్లో పనిచేశారు తెలుసుగా నీకు. అవును. అలాగా ఆర్టిస్టుకి ఏంటంటే కీర్తికాంక్ష. ఇప్పుడు ఏంటంటే ఎవరిని అడిగితే ఏమండి మీరు 2 ఇల్లు కొనుక్కున్నారా, మీ కారు ఉందా, మీకు డబ్బు ఉందా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఏం చేశారు? ఇప్పుడు నాకేం తెలుసా, ఇప్పుడు మా అన్నయ్యకి తెలుసు రాజుబాబు గారు అంటే ఒక ఏలేశాడు. అవును. రాజుబాబు లేకపోతే పిక్చర్ ఆడలే, రాజుబాబు పోస్టర్లో రాజుబాబు బొమ్మ లేకపోతే సినిమాకి వెళ్ళలే. అవును. అలాగా ఈక్వల్ టు హీరో డిమాండ్ చేసే కమెడియన్. అవును. అప్పుడు కూడా ఏంటి ఓన్లీ ఒక వేషం వస్తే, ఒక మంచి వేషం పోయినా, నాగేష్ తమిళ్లో బాగా చాలా టాప్ కమెడియన్, నాగేష్ పిక్చర్ తెలుగులో తీసేవారు. అవును. అది తెలంగాణ, ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ చేసేవారు. ఒకరోజు నేను అన్నయ్యకి నాగేష్ది అది ఒక పిక్చర్లో రాజుబాబు చేస్తున్నాడు నాగేష్ వేషం అన్నారు. వేస్తున్నాడు మా అన్నయ్యని పిలిచారు. రాజుబాబు నువ్వు నాగేష్ వేషం నాకా అసలు వేషం అని ఆనందపడ్డాడు. అందరికీ చెప్పాడు. మంచి వేషం వస్తే అందరితో చెప్పుకుంటాంగా. ఇలాగే తెలంగాణ కూడా చెప్పాడు. తెలంగాణ వెళ్ళి నాగేష్ వేషం రాజుబాబు పోయిందని తెలంగాణ వెళ్ళి ట్రై చేశారు. అది తెలుగులో నీటి బొడగని వచ్చింది, నీరు కుమిలి తమిళ్లో, నీటి బొడగని తెలుగులో వచ్చింది. ఆ వేషం అడ్వాన్స్ ఇచ్చింది. ఆ వేషం మళ్ళీ నా తెలంగాణ వెళ్ళి ఆయన నేనే చేస్తాను నాగేష్ వేషం అని చేశాడు. ఆ రోజు అన్నయ్య చాలా బాధపడ్డాడు. అలా ఏంటి ఒక మంచి వేషం బ్రేక్ ప్రఖ్యాతలు అంతే అంతే. డబ్బు కాంక్ష లేదు. సో మీరు అన్నట్లుగానే డబ్బు కాంక్షకు నేను కూడా చేయొచ్చు. ఒకటి, ఈరోజు రోషన్ అనేవాడు బయటికి వెళ్తే 10 మందిలో 8 మంది గుర్తుపట్టి ఫోటోలు దిగినా, మీ ఇంటర్వ్యూలు బాగుంటాయి అన్న, మీ షోలు బాగుంటాయి అని చెప్పడానికి రీజనే వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళతో నేను ఇంటర్వ్యూలు చేస్తే, అప్పుడున్న జనరేషన్ ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తే ఇక్కడ 4 కోట్ల 5 కోట్ల మంది చూసేవాళ్ళు నాకు. ఇక్కడ ఒక 50 లక్షలు 60 లక్షలకి ఆగిపోయేది. అంటే అప్పుడు జనరేషన్ని అంత ప్రేమిస్తున్నారు. ఇంకా అది నీకు ఇంకోటి మూకీ అయిపోయింది. టాకీ వచ్చింది. టాకీ వచ్చాక ఫస్ట్ హీరో, తర్వాత రామారావు, నాగేశ్వరరావు వచ్చారు. అది ఏంటి అంటే అప్పుడు ఆ గోల్డెన్ ఏజ్లోనూ వేషం కావాలి. కానీ ఆ గోల్డెన్ ఏజ్ని ఈ జనరేషన్కి తెలియాలంటే నీలాంటి వాళ్ళు లేకపోతే తెలియదు. నువ్వు అందుకనే ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడికి ఎక్కడున్నారు వాళ్ళు చుట్టాలు ఎవరో బెంగళూరులో ఉంటే బెంగళూరు వెళ్ళిపోతున్నావు, మద్రాసు వెళ్ళిపోతున్నావు. నేను మొన్న నీవు ఈసారి వస్తున్నా అన్న, కానీ ఏ టైంలో మద్రాసు వెళ్తావు చెప్పంటే కార్డు తిట్టడా, నేను ఇప్పుడు ఖాళీగా నేను చేస్తాను. ఎందుకంటే నీళ్ళెట్లా ఉండాలి. అది పాత ఆర్టిస్టులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. అయ్యయ్యో నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మనం ఏంటి లేకపోతే తెలీదు. సినిమా అంటే సినిమా అనేప్పటికీ ఓ నాగేశ్వరరావు, ఓ రామారావు, ఒక రంగారావు, ఓ సావిత్రి, ఓ ఘంటసాల గారు గుర్తొచ్చేవారు, ఓ రేలం గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.